హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అండి. సత్యాస్ వరల్డ్ ఛానల్ గురించి నేను కొంత ఇంట్రో ఇస్తే బాగుంటుంది అనిపించింది. అంటే నేను ఎలాంటి వీడియోస్ పెడతాను, నా కంటెంట్ ఏంటి అనేది చెప్తే ఈజీగా ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబర్స్కి కూడా అన్న ఉద్దేశంలో నేను ఈ ఇంట్రో వీడియో స్టార్ట్ చేశాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందర ఇంకా సత్యాస్ వరల్డ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు డీటెయిల్స్కి వెళ్తే, సత్యాస్ వరల్డ్ ఛానల్ అనేది నేను కుకింగ్ వీడియోస్, రెసిపీస్ పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో నేను స్టార్ట్ చేసినప్పుడైతే నాకు అనిపించింది కుకింగ్ వీడియోస్ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో నేను మళ్ళీ సేమ్ కుకింగ్ వీడియోస్ అవే రెసిపీస్ పోస్ట్ చేయడం వల్ల యూస్ ఏమీ ఉండదు, ఎడిషనల్ వాల్యూ ఏముంది అని చెప్పేసి. సో నాకు అప్పుడు అనిపించింది, నేను ఏదైతే కుక్ చేస్తున్నానో అవన్నీ ట్రెడిషనల్ రెసిపీస్ కుక్ చేస్తూ, మేము వెజిటేరియన్స్ కాబట్టి నేను ఓన్లీ వెజిటేరియన్ రెసిపీసే పోస్ట్ చేస్తుంటాను. బ్రాహ్మిన్ స్టైల్లో వంటలు చేస్తూ, ట్రెడిషనల్ రెసిపీస్ చేస్తూ, ఆ రెసిపీస్లో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా మనము ఆ రెసిపీస్ కుక్ చేసుకోవటం వల్ల 100% మనకి ఆ రెసిపీలో ఉండే, ఆ వెజిటేబుల్లో కానీ ఫ్రూట్లో కానీ ఉండే 100% న్యూట్రిషనల్ వాల్యూ మన బాడీకి అందుతుంది అనే దాని గురించి చెప్తూ నేను కుకింగ్ వీడియోస్ చేస్తే చూసే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా వెజిటేబుల్స్ మనకి ఇష్టం ఉండవు, కానీ అందులో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉంది అని తెలిసాక దాన్ని ఖచ్చితంగా మనం మనం ఇది మిస్ అవుతున్నామేమో, ఇందులో ఇన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయా, మన బాడీకి ఇంత హెల్ప్ అవుతుందా అని తెలిస్తే మనం ఖచ్చితంగా కనీసం ట్రై అయినా చేస్తాము. ఎక్కువ తినకపోయినా జస్ట్ 2 ముద్దల్లో అయినా సరే మనము ఆ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని తింటాం కదా. అలా చాలా మందికి తెలియక కూడా ఉంటుంది ఆ వెజిటేబుల్లో ఇన్ని ఉన్నాయా అని. సింపుల్ గా మనకు ఒకటే తెలుస్తుంది. ఇప్పుడు క్యారెట్ అన్నాం అనుకోండి, వైటమిన్ ఏ ఉంటుంది అని బేసిక్ గా తెలుస్తుంది. అంతేకాకుండా దానిలో ఇంకా చాలా ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి కదా. సో అలా ఇంకా ఎన్నున్నాయి అనేది నేను తెలుసుకున్నట్టు అవుతుంది. క్యారెట్స్లో నుంచి వచ్చే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని అలాంటివి కూడా నేను మీతో కూడా షేర్ చేసిన దాన్ని అవుతాను. ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి ఊరికే నేను ఈ రెసిపీ ఇది ఇలా ప్రిపేర్ చేయాలి అని చెప్తే మీరు కావాలంటే వేరే దగ్గర కూడా చూడొచ్చు. కానీ అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, ఎలా కుక్ చేసుకోవాలి అనేది చెప్తే మీకు కూడా బాగుంటుంది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో అయితే నేను ఈ సత్యాస్ వరల్డ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా కుకింగ్వి, ఏవైతే రెసిపీస్ చేశానో వాటన్నిటికీ నేను న్యూట్రిషనల్ వాల్యూస్, హెల్త్ బెనిఫిట్స్ కరెక్ట్గా ఎంత అబాండెంట్గా ఒక రోజుకి ఎంత తీసుకోవాలి, తక్కువ అయితే డెఫిషియన్సీ అయితే మన బాడీకి వచ్చే ఏంటి ఇబ్బందులు ఏంటి, ఒకవేళ ఎక్కువ తీసేసుకుంటే ఏమవుతుంది, ఏ రెసిపీ ఏ వెజిటబుల్ అయినా సరే ఏదైనా సరే మనం తినేది కరెక్ట్గానే తినాలి. ఎక్కువ తిన్నా ఇబ్బంది, తక్కువ తిన్నా ఇబ్బంది. సో అలా ఎట్లా తినాలి, ఎట్లా చేసుకుంటే మనకు ఆ వెజిటబుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు, కానీ వాటిల్లో మనకి ఎలా కుక్ చేసుకోవాలో తెలియదు. చాలా మంది ఏం చేస్తుంటారు, ఆకుకూరల్ని కట్ చేసేసి వాష్ చేస్తుంటారు, కానీ అలా కట్ చేసి వాష్ చేయకూడదు అన్నది తెలియదు. అలాగే మనం వెజిటబుల్ పీసెస్ని కట్ చేసేటప్పుడు మరీ చిన్నగా కట్ చేసుకోకూడదండి. ఏది క్యారెట్, బీట్రూట్ ఏది కూడా మరీ చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటే అందులో ఉండే మనకి ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో హెల్దీవి అవన్నీ పోతాయి. అంత చిన్నగా కట్ చేసుకోవడం వల్ల దాని నుంచి మనకు వచ్చేదే లేదు. కనీసం ఇంత పీసెస్ అయినా సరే కట్ చేసుకోండి. అలాంటి విషయాలు కూడా చాలా మందికి తెలియదు, చిన్నగా కట్ చేసి చాప్ చేసేసుకుంటారు. సో అలా కాకుండా ఎలా కట్ చేసుకోవాలి, ఏ వెజిటబుల్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఆ రెసిపీ ఏదైతే ఇప్పుడు నేను క్యారెట్ కర్రీ చేస్తున్నాను, లేకపోతే తోటకూర పప్పు అనేది తోటకూర గురించి ఏదైనా రెసిపీ చేస్తున్నాను అనుకోండి. సో అలా అది ఎలా చేసుకోవాలి, ఎలా తింటే మంచిది, అందులో ఏమేమి వేసుకుంటే మనకి బాగుంటుంది, ఎలా చేసుకుంటే అనేది కూడా షేర్ చేద్దాము. దీనివల్ల నేను హెల్దీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని, ఒక హెల్దీ డైట్ని పరిచయం చేసిన దాన్ని అవుతాను. అలాగే అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూ గురించి కూడా చెప్పినట్టు అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. సో ఇది అండ్ కుకింగ్ రెసిపీస్తో పాటు నేను ఒక్కొక్క వైటమిన్స్ గురించి, వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, ఇలా వీటిల గురించి కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ వైటమిన్ ఏ వెజిటబుల్స్ ఫ్రూట్స్లో ఉంటుంది, దాన్ని ఎలా కుక్ చేసుకోవాలి, కరెక్ట్గా తీసుకోవటం వల్ల మన బాడీలో అబండెంట్గా ఉంటే మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి,
డెఫిషియన్సీస్ ఉంటే మనం ఫేస్ చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కువ తీసుకోవడం వల్ల మనం ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే డైట్ రెసిపీస్. నా ఉద్దేశంలో డైటింగ్ అంటే పూర్తిగా అసలు అన్నం తినకుండా డే అంతా ఏం తినకుండా ఎక్సర్సైజెస్ చేసేయటం వల్ల మనకి మనం వెయిట్ లాస్ అయితే అయిపోవండి. వెయిట్ లాస్ అనే కాదండి, ఎవరైనా సరే హెల్తీగా ఉండాలంటే డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మరి ఎక్కువ తినేసేయకూడదు, తక్కువ తినేసేయకూడదు. అలాగే ఏ న్యూట్రిషనల్ వాల్యూ లేనిది మనం కొంచెం తిన్నా కూడా అది వేస్టే. ఎక్కువ తిన్నా అసలు ఇంకా అది మనకి నష్టమే చేకూరుస్తుంది. అలా కాకుండా మనం హెల్తీ డైట్ లిమిటెడ్గా 3 పూట్ల తిన్నా కూడా హెల్తీ డైట్ కొంచెం తీసుకోవడం వల్ల మనము ఫిట్గా, స్ట్రాంగ్గా, హెల్తీగా ఇమ్యూనిటీ పవర్ని బిల్డప్ చేసుకుంటూ ఉండొచ్చు, ఎక్కువ ఎక్సెస్ వెయిట్ గెయిన్ చేయకుండా. సో ఇవి ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ప్లాన్స్తో నేను హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్, హెల్దీ రెసిపీస్ని బేసిక్గా నేను నా ప్రయారిటీలో పెట్టుకొని నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈ కాన్సెప్ట్, ఈ కంటెంట్ ఎవరికైతే నచ్చితే కనుక మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా ఛానల్లో ఇప్పటివరకు నేను పెట్టిన వీడియోస్ చూడండి. ఏదో ఒక వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా నేను చెప్పింది. సో ఆ వీడియోని లైక్ చేయండి, నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ నేను చేయాలి. ఏదైనా ఒక వీడియో నచ్చి ఉంటుంది కదా మీకు, ఆ నచ్చిన వీడియోని చెప్పండి నాకు. సో ఈ రెసిపీస్ మీరు ఇందులో చెప్పింది అది బాగుందండి, ఇలాంటివి ఇంకా వీడియోస్ చేయండి, నేను ఖచ్చితంగా అలాంటివి చేస్తాను. లేదు ఇంకేమైనా మీకు ఐడియాస్ ఉంటే కనుక ఆ ఐడియాస్ కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేసి. నేను వాటి మీద కూడా ఎగ్జిక్యూట్ చేసి నేను తెలుసుకొని మీకు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఇది బేసిక్గా సత్యాస్ వరల్డ్ ఛానల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే వీడియోస్. అండ్ నేను డైలీ 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అది కుకింగ్ వీడియో కావచ్చు, లేదా హెల్దీ లైఫ్ స్టైల్ గురించి కావచ్చు, హెల్దీ రెసిపీస్ కావచ్చు, వైటమిన్స్, అలా మినరల్స్, ఇలా ఎన్ని ఉన్నాయండి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి నేను తెలుసుకుంటూ ముందర నేను నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి మనకి తెలియనివి, మనం తెలుసుకోవాల్సినవి. ఎలాంటి ఏ ఫుడ్లో ఏది ఖచ్చితంగా ఉన్నది తీసుకోవాలి, అలా తీసుకోవడం వల్ల మనకి ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా నేను చాలా గ్యాదర్ చేశాను. అప్కమింగ్ వీడియోస్ అన్నిట్లో కూడా నేను అలాంటివి మీతో షేర్ చేస్తుంటాను. ఏదో తిన్నామంటే తిన్నాము, కడుపు నిండిపోయింది అనేది కాకుండా హెల్దీ రెసిపీస్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది అయితే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేయబోతున్నాను. అంటే నేను ఏదో ఫాస్ట్ ఫుడ్స్ అనేవి కూడా పెడతాను, కానీ ఫుల్గా అవేది పెట్టనండి. కేక్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి అప్పుడప్పుడు నేను షేర్ చేస్తాను, కానీ రెగ్యులర్గా అనేది కాదు. ఏవైతే మనం రోజు డైలీ డైట్లో ఏవైతే తీసుకుంటూ ఉంటామో అలాంటివి హెల్దీ వేలో చూపిస్తాను. కోర్స్ ఈ ఈవినింగ్ స్నాక్స్ అనేవి చూపిస్తాను, జంక్ ఫుడ్స్ చూపిస్తాను, కేక్స్, బేకరీ ఐటమ్స్ అవన్నీ కూడా చూపిస్తాను, కానీ అవైతే కొంచెం తక్కువగా చూపిస్తాను. నేను చేసి చూపిస్తాను, కానీ అవి రిలేటివ్లీ కంపేర్ చేస్తే కనుక కొంచెం తక్కువ ఉంటాయి. బేసిక్గా నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి హెల్తీ రెసిపీస్, రోజు మనం చేసుకునేవి, మన లైఫ్ స్టైల్ రోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్కి ఈజీగా చేసేసుకోగలిగేవి, హెల్దీగా ఉండేవైతే నేను మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అందులో ఉండే బెనిఫిట్స్, న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా షేర్ చేస్తూ. సో మీకైతే నా కంటెంట్, నేను పెట్టే వీడియోస్ అనేవి మీ అందరికీ నచ్చుతాయనే అనుకుంటున్నాను. నచ్చితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వెంటనే వచ్చేస్తాయి. లేదంటే మీరు ఏదైనా వీడియో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఈ కంటెంట్ ఎవరికైనా నచ్చి, ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. నా ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఏదైనా సరే ఎక్కడైనా మీరు షేర్ చేసి నా ఛానల్ని వాళ్ళకు కూడా తెలియచేయండి. సో అండ్ సో ఇలా మనకి ఇలాంటి ఒక ఛానల్ ఉంది అని. అది దీనికి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయాలి, ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పెట్టాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది, కాబట్టి ఇంకా ఇలాంటి రెసిపీస్ నేను బోల్డ్ అని చేయగలుగుతాను. సో బేసిక్గా ఇదండి సత్యాస్ వరల్డ్ ఛానల్.
సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, నేను పెట్టే వీడియోస్ కానీ నేను చెప్పే కంటెంట్ కానీ. అండ్ సో ఇది సో లాస్ట్లో మళ్ళీ చెప్తున్నాను, మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు లేదా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే కనుక సత్యాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను పెట్టిన వీడియో అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.